మరి ఈరోజు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిభ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా నాకు అవకాశం ఇచ్చారు. వాస్తవంగా 1983 నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాను. 6 సార్లు ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన సందర్భం జరిగింది. రాజశేఖర్ గారి హయాంలో 2004లో ఆయన ఆశీర్వదిస్తే శాసనసభ్యుగా గెలిచాను. 2009లో దురదృష్టవశాత్తు పార్టీ విధానం కూడా బాగున్నప్పుడు కూడా నేను ఓటమి చెందిన సందర్భం కూడా మరి బాధాకరంగా సేవలు జరిగింది. అదే విధానంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు పోయిన తర్వాత ఆయన తిరిగి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని కూడా తప్పకుండా అన్ని విధాలు నేను ఆదుకుంటాను. మరి మా నాన్నగారు మరణం విన్న తర్వాత చాలామంది మరి అటత్మానికి పోయిన సందర్భం వాళ్ళు అందరినీ ఓదార్పు చేద్దామని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో అయినా యావత్ రాష్ట్రంలో కూడా పర్యటన చేసి ఆ సందర్భంగా కూడా ప్రతిబంధించడం కూడా రావడం జరిగింది. అయినా ప్రతిబంధించడంలో ఓదార్పు విధానంలో కూడా చాలామంది కూడా ఆర్థిక సహాయం చేసిన విధానం కూడా జరిగిన విధానం కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నాను. ఆ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్న సందర్భం జరిగింది. 2014లో తిరిగినాకైనా మరి బీ ఫార్మ్ ఇస్తే మెజార్టీతోటి మరి శాసనసభ్యుడు కూడా గెలిచిన విధానం కూడా మనం చేస్తున్నాం. తిరిగి 19లో కూడా కాదని వేరే పార్టీకి వెళ్ళినప్పుడు కూడా నాకు ఇప్పుడు అవకాశం లేనప్పుడు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలి అన్న దృఢ నిశ్చయంతో నేను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మరి ఇక్కడ శాసనసభ్యుగా రూపొందించిన విధానం కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. దయచేసి మీ అందరికీ నేను మనం చేసేది ఏంటంటే చాలా టీవీల్లో చాలా సెల్లో కూడా నాకు ఇన్ఛార్జిగా ప్రకటించిన ముందు చాలా పేర్లు వచ్చాయి, చాలా విధానం వచ్చాయి. అయినప్పుడు కూడా చాలామందిని అడిగారు ఏంటంటే పేర్లు వస్తున్నాయి విధానం ఏంటంటే చాలా పేర్లు వచ్చినప్పుడు చాలామంది ఏ విధంగా చెప్పినప్పుడు కూడా ఎట్టి పరిస్థితులు మీరు ఎవ్వరు కూడా అమోషన్ పడలేదు. మరి అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరినైతే సూచిస్తారో వాళ్ళ విధానమే మనకు నమ్మకం తప్పించి ఎవరు ఏ రకంగా చెప్పినప్పుడు కూడా ఏమీ మీరు నమ్మే పరిస్థితి లేదు. అదేవిధంగా కూడా ఈవేళ కొంతమంది నాకు ఆ పదవి వచ్చేస్తుంది ఈ పదవి వచ్చేస్తుంది అని చెప్పేసి జనాల్ని చాలా నమ్మబలికే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందరికీ నేను మనం చేస్తున్నా ఏది ఏమైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోటి నుంచి వస్తేనే అది వేదం, అంతే తప్పించి నాకు ఆ పదవి వచ్చేస్తుంది ఈ పదవి వచ్చేస్తుందని మనం చెప్పుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే అపాస్మానమైన పరిస్థితి ఉంటుంది. దాన్ని నమ్మినట్టు ప్రజలు కూడా పాపం సిగ్గుపడి మీద ఉంటుందని చెప్పేసి ప్రత్యేకంగా మనం చేస్తున్నా. ఎవరికైనా పదవి ఇవ్వాలి ఏ రకంగా కూడా పరిగణలో తీసుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విధానం తప్పించి నేను నువ్వు మీరు చెప్పేసి నాకు ఆ పదవి వచ్చేస్తుంది రేపు నాకు ఈ పదవి వచ్చేస్తుందని చెప్తే మాత్రం దయచేసి ఎవ్వరు మోసపోకండి, ఎవరు అటువంటి విధానం నమ్మకండి. కాబట్టి నాకు ఇన్ఛార్జ్ వస్తానని ఎప్పుడు చెప్పలేదు. 1వ తారీఖు నన్ను అడిగారు కొంతమంది విలేక సోదరులు,